అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సైట్ మెటీరియల్. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి అప్డేట్స్ మరియు టెట్ DSC మిగిలినటువంటి పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి ఫ్రీ క్లాసెస్ లేటెస్ట్ అప్డేట్స్ అన్ని పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. టెట్ DSCకి సంబంధించినటువంటి డైలీ మనమైతే యూట్యూబ్ ద్వారా అయితే టెస్ట్లు అయితే నిర్వహించుకుంటున్నాం కాబట్టి దానికి సంబంధించిన షెడ్యూల్ అనేది ఒకరోజు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో యొక్క టైటిల్ మీద క్లిక్ చేస్తే మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి వస్తాయి. అక్కడ ఏదో ఒక గ్రూప్లో మీరు జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం. మొదటి అప్డేట్ కనుక చూసుకుంటే హైకోర్టులో మనకు కేసు అయితే ఉంది కదండి, రేపు విచారణకైతే ఉంది. రేపు హైకోర్టులో విచారణకు టీచర్ల బదిలీల కేసు, టీచర్ల బదిలీలు ప్రమోషన్లకు సంబంధించిన కేసు అనేది హైకోర్టులో రేపైతే విచారణకు రానుంది. మంగళవారంతోనైనా ఈ కేసు కొలిక్కి వస్తుందా లేదా అని ఉపాధ్యాయులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. చివరిసారిగా ఈ కేసు హైకోర్టులో జూలై 3న విచారణకు వచ్చింది. విచారణ చేపట్టినటువంటి న్యాయస్థానం దాన్ని ఈ నెల 11వ తేదీన వాయిదా వేసింది. అప్పటి వరకు టీచర్ల బదిలీలు పదోన్నతులపైన స్టేను పొడిగిస్తూ హైకోర్టు అయితే ఉత్తర్వులు జారీ చేసినటువంటి విషయం తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు ఈ కేసు వాయిదా పడుతూ వస్తుంది. దీంతో బదిలీల అంశంలో ఉపాధ్యాయ వర్గం ఆందోళనలో ఉంది. అసలు బదిలీలు పదోన్నతులు ఇప్పట్లో ఉంటాయా ఉండవా అనేటువంటి అంశంపైన తీవ్ర అసంతృప్తిలోనైతే ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి. మనకున్నటువంటి సమాచారం ప్రకారం రేపు 2 గంటల తర్వాత లంచ్ తర్వాత కనుక చూసుకుంటే ఈ బదిలీలకు సంబంధించినటువంటి కేసు విచారణ ఉంటుంది. రేపు ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి సమాచారం అయితే ఉంది. అది ఎంతవరకు సాధ్యమవుతుందో చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. దానికి సంబంధించిన అప్డేట్స్ అనేటివి రేపు మీకు రెగ్యులర్గా అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ టెట్తో పాటే DSC వేయాలి. ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఇక్కడ టెట్ త్వరలోనే మళ్ళీ నిర్వహించాలని విద్యాశాఖపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం తాజాగా నిర్ణయించింది. పరీక్ష నిర్వహణకు అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను కూడా ఆదేశించింది. ఇంతవరకు బాగానే ఉన్న ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి విధానపరమైనటువంటి నిర్ణయం అనేది తీసుకోవడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో 2011 జూన్లో మొదటిసారి, 2012 జనవరిలో రెండవసారి, 2012 మే నెలలో మూడవసారి టెట్ పరీక్ష జరిగింది. 2012 ఆగస్టులో 21,000 టీచర్ పోస్టులు అప్పటి ప్రభుత్వం DSC అయితే నిర్వహించింది. ఆ తర్వాత ఏడాది 2013 సెప్టెంబర్లో 4వ టెట్ నోటిఫికేషన్తో పాటే 20,000 పోస్టులకు DSC తేదీలను వెల్లడించింది. తెలంగాణ ఉద్యమ ప్రభావంతో DSC రద్దు అయింది. 2014 మార్చి 16న 4వ టెట్ అనేది జరిగింది. స్వరాష్ట్రంలో పరీక్షలు ఉమ్మడి రాష్ట్రంతో పోలిస్తే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఉపాధ్యాయ నియామకాలు చాలా తక్కువ సంఖ్యలోనైతే జరిగాయి. ఇక్కడ ప్రభుత్వం టెట్ పరీక్షను పెడుతూ కాలయాపన అయితే చేస్తుంది. 2016 మే 22న తెలంగాణ తొలి టెట్ అయితే జరిగింది తెలంగాణలో. 2017 జూలై 23న రెండోది నిర్వహించినటువంటి సర్కారు అదే ఏడాది అక్టోబర్ 22న 8,792 పోస్టులకు TRT నోటిఫికేషన్ జారీ చేసింది. అదిగో ఎగ్జామ్, ఇదిగో రిక్రూట్మెంట్ అంటూ వాయిదాలు వేస్తూ రావడంతో అభ్యర్థులు కోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహంతో ఆదేశాలు అయితే ఇచ్చింది. తప్పనిసరి పరిస్థితుల్లో రిక్రూట్మెంట్ అయితే చేసింది. 2018లో రెండోసారి అధికారంలోకి వచ్చినటువంటి TRS సర్కారు దాదాపు 4 ఏళ్ల పాటు టెట్ DSC TRT ఊసే ఎత్తలేదు. చివరికి 2022 జూన్ 12న టెట్ పరీక్ష నిర్వహించింది. అయినా ఇంతవరకు టీచర్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఇవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ టెట్ తాజాగా మంత్రివర్గ ఉపసంఘ నిర్ణయం ప్రకారం ప్రభుత్వం త్వరలో మరో టెట్ అయితే ఇక్కడ నిర్వహించబోతున్నది. టెట్ అనేది అర్హత పరీక్ష మాత్రమే. దానికి కూడా క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో నిర్ణయాలు తీసుకొని టెట్ ప్రకటన ఇచ్చి ఏదో భారీ స్థాయిలో ఉద్యోగ రిక్రూట్మెంట్ అన్నట్లుగా ప్రభుత్వం ఆర్భాటంగా చెప్తున్నది. టెట్ వ్యాలిడిటీ అనేది లైఫ్ టైం కాబట్టి ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించినటువంటి 4 టెట్లు, తెలంగాణలో 3 టెట్లు కలిపి ఇప్పటి వరకు 4 లక్షల మంది ఉత్తీర్ణత సాధించినటువంటి అభ్యర్థులు టీచర్ పోస్టుల భర్తీ కోసం ఆశగా చూస్తున్నారు. మరో 2 లక్షల మంది అభ్యర్థులు టెట్లో పాస్ కాని వారు కూడా ఉన్నారు. ఈ ఏడాది అక్టోబర్లో ఎన్నికలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి టీచర్ల బదిలీలు ప్రమోషన్ల ప్రక్రియ పూర్తి అయినా కాకున్నా కూడా ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చి ఎన్నికలకు లోపే TRT లేదా
డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయాలని 4 లక్షల మంది అభ్యర్థులు కోరుతున్నారు. 80,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం అందులో ఉన్నటువంటి 10 నుంచి 12,000 టీచర్ పోస్టులను కూడా నోటిఫికేషన్ అనేది వేయాలని, జారీ చేయాలని ఎప్పటి నుంచో కోరుతున్నారు. ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేది. కొలువుల కోసం కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈ 9 ఏళ్లలో ఒకే ఒక్క డిఎస్సి టీఆర్టీ 2017ని మాత్రమే జారీ చేశారు అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం. స్కూళ్ళలో టీచర్లు లేక, ఇక్కడ బడుల్లో విద్యార్థుల సంఖ్యకు సరిపడా టీచర్లు లేక బోధన కుంటుపడుతున్నది. 10th లాంటి పై స్థాయిల్లోనూ సబ్జెక్టు టీచర్ల కొరత అనేది తీవ్రంగా ఉన్నది. గతంలో ఖాళీ పోస్టుల్లో బోధించినటువంటి విద్యా వాలంటీర్లను కూడా ప్రభుత్వం అనేది తొలగించింది. దీంతో చదువు చెప్పేటువంటి సార్లు లేక విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. లక్షలాది మంది అభ్యర్థులు, నిరుద్యోగులు ఇబ్బందితో పాటు ఇక్కడ సర్కారు బడిలో చదువుతున్నటువంటి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కాలయాపన చేయకుండా వెంటనే ఉపాధ్యాయ నియామక ప్రక్రియకు నోటిఫికేషన్ జారీ చేయాలని ఇక్కడ రావుల రామ్మోహన్ రెడ్డి గారు అయితే డిమాండ్ చేయడం జరిగింది. నెక్స్ట్, ఓటు హక్కు లేదని పట్టించుకోరా, ప్రభుత్వ పాఠశాల పైన ఓ విద్యార్థి తండ్రి ఆవేదన, సమస్యలను ఏకరువు పెడుతూ ఫ్లెక్సీ ఏర్పాటు అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం. బడీడు పిల్లలకు ఓటు హక్కు లేదని, పాఠశాలను పట్టించుకోవడం లేదని ఓ విద్యార్థి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేసి తన నిరసనను తెలిపాడు. ఈ ఘటన ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట మండలంలో తల్వేద గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందినటువంటి ఒక నిరుపేద విద్యార్థి తండ్రి గంగాధర్ ప్రభుత్వం చెప్తున్నది ఏంటి, చేస్తున్నది ఏంటి అంటూ అందరినీ ఆలోచించేలా పలు ప్రశ్నలు అయితే సంధించారు. మా పిల్లలకు చెప్పే చదువు మీ పిల్లలకు చెప్తున్నాం, మా పిల్లలు తినే తిండి మీ పిల్లలు తింటున్నారు అంటూ గతంలో మాట్లాడినటువంటి ప్రభుత్వ పెద్దలు, నాయకులకు కొంచెమైనా సిగ్గుండాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలకు ఎన్నో పేద కుటుంబాల జీవితాలను పేదరికం నుంచి దూరం చేయగల సత్తా ఉందని, కానీ నాయకులు పట్టించుకోవడం మానేశారు అన్నారు. పాఠశాలల్లో ఉన్నటువంటి సమస్యలను ఏకరవు పెట్టారు. పేద విద్యార్థులకు న్యాయం జరిగేది ఎప్పుడు అని గంగాధర్ అయితే ప్రశ్నించడం జరిగింది. ఇది కూడా నిజమే కావచ్చు, ఎందుకంటే వాళ్ళకు ఓటు హక్కు ఉండదు కాబట్టి వాళ్ళని పట్టించుకునేటువంటి నాదులు లేదు. తర్వాత అప్డేట్ చూసుకుంటే D.Ed కోర్సుకు ఎసరు DE సెట్ ఫలితాలు విడుదలై 26 రోజులు కళాశాలకు అనుబంధ గుర్తింపు ఇవ్వకుండా విద్యాశాఖ జాప్యము అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ 5 ఏళ్లకోసారి కూడా DSC రాకపోవడంతో ఇక్కడ కేవలం D.Ed చేసి DSC కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళలో తీవ్రమైనటువంటి నిరాశ అనేది ఎదురైంది. కాబట్టి ఆ రకమైనటువంటి అంశాలు, దాంతోపాటు B.Ed వారికి కూడా ఇక్కడ SGTకి అవకాశం ఇచ్చినటువంటి ఈ సందర్భంలో ఈ D.Ed చేసే కన్నా B.Ed చేసింది బెటర్ కదా అని ఆ వైపు అయితే వెళ్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఈ రకంగా అధికారుల నిర్లక్ష్యం వల్ల చాలా లేట్ అవుతుందేమో అనేటువంటి ఉద్దేశంతో వేరే కోర్సుల్లో జాయిన్ అవ్వడం ద్వారా ఇంకింత ఈ కోర్సుకి అయితే గండిపడుతుంది. కాబట్టి ఈ రకంగా D.Ed కోర్స్ అనేది అతి త్వరలో మనకు కనుమరుగయ్యేటువంటి అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. దాని తర్వాత ఇక్కడ సివిల్స్ కోచింగ్ దరఖాస్తులకు నేడే ఆఖరు. సివిల్స్ ఉచిత కోచింగ్ దరఖాస్తు గడువు సోమవారంతో ముగియనున్నట్లు బీసీ స్టడీస్ సర్కిల్ డైరెక్టర్ అలోక్ కుమార్ అయితే తెలిపడం జరిగింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే చూడొచ్చు. నెక్స్ట్, బీసీ గురుకుల డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు దరఖాస్తులు అనేటువంటి అంశం అయితే చూడవచ్చు. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. నీట్ పీజీ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానము అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ చూస్తున్నాం. అదేవిధంగా 12 నుంచి అగ్రి పాలీసెట్ కౌన్సిలింగ్ అనేటువంటి అంశం. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ వర్సిటీ పాలిటెక్నిక్ కోర్సులకు 12 నుంచి 15 వరకు అయితే కౌన్సిలింగ్ అయితే ఉంది. నెక్స్ట్, సెంట్రల్ బ్యాంకులో 1000 మేనేజర్ పోస్టులు అనేటువంటి అంశము. దాని తర్వాత అంబేద్కర్ వర్సిటీలో పీజీ కోర్సులు అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం. ఇక్కడ దీనికి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకునే ప్రయత్నం చేయండి. దీన్ని కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్, ఉర్దూ యూనివర్సిటీలో BAD ODL అంటే దీనికి సంబంధించినటువంటి హైదరాబాద్లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో ఇక్కడ 2023-24 విద్యా సంవత్సరానికి ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ విధానంలో BEd ప్రవేశాలకైతే దరఖాస్తులను కోరుతుంది. డిగ్రీ అనేది లేదా పీజీ అనేది ఉండాలి. ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో శిక్షణ పొంది ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు అర్హులు అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం. దీనికి సంబంధించిన అప్డేటు. నెక్స్ట్, మనకు మాస్టర్ల బదిలీలు పదోన్నతులు ఎప్పుడు అనేటువంటి అంశం. ఉపాధ్యాయులు రగులుతున్నటువంటి అసంతృప్తి, విశ్వాసం కోల్పోతున్నటువంటి ఉపాధ్యాయ సంఘాలు, కోర్టు వివాదాల్లో విద్యాశాఖ మౌన పాత్ర, వాస్తవాలు వివరించడం లేదని టీచర్ల అసహనం అయితే వ్యక్తం చేస్తున్నారు.
ఈరోజు ఈనాడులో వచ్చినటువంటి ప్రతిభలో కనుక చూసుకుంటే కరెంట్ అఫైర్స్ సంబంధించిన ముఖ్యమైనటువంటి బిట్స్ ఇంగ్లీష్ వర్షన్లో ఇంగ్లీష్కు సంబంధించిన ఆర్టికల్, అదేవిధంగా ఇంకొక పేజీలో కనుక చూసుకుంటే మనకు ఇక్కడ సహజ సుందర పక్షి ఖండం అంటూ భూగోళ శాస్త్రానికి సంబంధించి వరల్డ్ జాగ్రఫీ, అదేవిధంగా మిగిలినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి మనకు 37 బిట్స్ వాటికి సంబంధించిన కీ అయితే ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మన గ్రూప్స్లో మీకు షేర్ చేశాను, అక్కడ నుంచి క్లియర్గా డౌన్లోడ్ చేసుకొని ఆ పేజెస్ చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.